ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారీగా మట్టి బురద ఉండడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతుంది. టన్నెల్ 13.5 కిలోమీటర్ వద్ద పైకప్పు కూలింది. దాదాపుగా అక్కడి వరకు వెళ్లిన సహాయక బృందాలు టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నాయి. అక్కడి నుంచి 1/2 కిలోమీటర్ వెళ్లేందుకు బురద నీరు అడ్డంకిగా మారాయి. హై కెపాసిటీ పంపింగ్ సెట్లు, క్రేన్లు, బుల్డోజర్ల సాయంతో ముందుకెళ్లేందుకు రెస్క్యూ టీమ్స్ ప్రయత్నిస్తున్నాయి. సొరంగానికి సమాంతరంగా మరొకటి తవ్వడం, పైనుంచి రంధ్రం చేసి లోపలికి వెళ్లడం, ఈ రెండింటిపై కసరత్తు చేస్తున్నాయి. అందులో భాగంగా ర్యాట్ హోల్ మైనర్స్ టన్నెల్ వద్దకు చేరుకోనున్నారు. టన్నెల్లో 14వ కిలోమీటర్ వద్ద సుమారు 100 మీటర్ల మేర 15 అడుగుల ఎత్తులో బురద పేరుకుపోయింది. ఫిషింగ్ బోట్లు, టైర్లు, చెక్కబల్లులు వేసి బురదను దాటేందుకు సహాయ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. మరో 50 మీటర్ల బురద స్థలాన్ని దాటితేనే ప్రమాద స్థలానికి వెళ్లగాని సహాయక బృందాలు చెబుతున్నాయి. సొరంగం లోపల ఆక్సిజన్ పంపిస్తూ సహాయక బృందాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. ఆర్మీ, వైద్య బృందాలు కూడా ఎస్ఎల్బీసీ సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర సహాయక కార్యక్రమాలు, రెస్క్యూ ఆపరేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఎట్లాంటి ఎక్విప్మెంట్ వాడుతూ ఉన్నారు, మా ప్రతినిధి రవి అందిస్తారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్స్కు తీవ్ర అంతరాయం వాటిల్తోంది. రెస్క్యూ టీమ్స్ లోపల దాకా వెళ్ళగలుగుతున్నా ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ ప్రదేశం దాకా వెళ్ళాలంటే మట్టి దిబ్బలు, బురద, నీరు అడ్డుగా వస్తుంది. ప్రమాదం జరిగినటువంటి పాయింట్ ఎగ్జాక్ట్గా టన్నెల్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్తా ఉన్నారు. కానీ రెస్క్యూ టీమ్స్ నిన్నటి వరకు 13 కిలోమీటర్ల దూరం దాకా వెళ్ళినా ఈరోజు మాత్రం పెద్ద ఎత్తున నీటి ఉధృతి పెరగడం, దానికి తోడు బురద కూడా ఎక్కువ స్థాయిలో పెరగడంతో కేవలం 12 కిలోమీటర్స్ వరకే వెళ్ళగలుగుతున్నామని చెప్తున్నారు. దీంతో అధునాతన టెక్నాలజీ ఉపయోగించి లోపల ఎగ్జాక్ట్గా చిక్కుకున్నటువంటి వాళ్ళు ఏ ప్రదేశంలో ఉన్నారు అనే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. ప్రస్తుతం మనం చూస్తున్న ఇవన్నీ కూడా అండర్ వాటర్ స్కానర్లుగా చెప్తా ఉన్నారు. వీటిని ఉపయోగించి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ భాగంలో కెమెరాస్ ఉంటాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ కెమెరాస్ అండర్ వాటర్లో ఈజీగా మూవ్ అవుతాయి. ఒకవేళ బురద ఉన్నా కూడా అవి ఈజీగా వెళ్ళగలుగుతాయి. లోపల చిక్కుకున్నటువంటి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఏ ప్రదేశంలో ఉన్నారు అనేది కూడా ఈజీగా ఐడెంటిఫై అవుతుందని చెప్తున్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఈ కెమెరా, ఈ పరికరాలన్నింటినీ కూడా ఉపయోగించబోతున్నారు. రెస్క్యూ టీమ్స్ ఎక్కడ 12 కిలోమీటర్స్ దాకా ఎక్కడైతే రీచ్ అవ్వగలుగుతున్నారో అక్కడి నుంచి అండర్ వాటర్ స్కానర్లను, అదేవిధంగా ఈ కెమెరాలను లోపలికి పంపించిన తర్వాత వాళ్ళ ఆనవాళ్ళను గుర్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నటువంటి ఆ బ్లాక్ కలర్ బాక్స్లో కూడా మరొక రోబోటిక్ మిషన్ ఉందని చెప్తున్నారు. దాన్ని ఉపయోగించి కూడా ఈజీగా లోపల దాకా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రెస్క్యూ టీమ్స్ అక్కడి దాకా వెళ్ళినా కూడా దాదాపు నడుములోతు వరకు కూడా వాటర్ వచ్చి చేరుతా ఉంది. బురదలో కూడా వాళ్ళు లోపల దాకా వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి ఈ మెషినరీని ఉపయోగించి, ఈ టెక్నాలజీని ఉపయోగించి లోపల చిక్కుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎక్కడి దాకా వెళ్ళగలం అనే తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ అండర్ వాటర్ స్కానర్స్తో పాటు వీటిని పంపిస్తూ ఉన్నారు. भाई वो कैसा पहचानते, वो क्या है स्कैनर? एक्चुअली वो एंडोस्कोपिक कैमरा है, उसको हम लोग क्या करते हैं, कोई पानी और नहीं तो कुछ मतलब एक मीडियम से छोड़ना पड़ता है जो आदमी का ट्रैक मतलब अंदर क्या हो रहा है नहीं हो रहा है वो कैमरा ट्रैक कर सकता है. वो पूसेस वाला है. और हमारा दूसरा और एक इंस्ट्रूमेंट है वो एंडोस्कोपिक है. वो क्या है, वो रोबोटिक है. वो हम लोग रिमोट से सेंस कर सकता है, रिमोट से कंट्रोल कर सकता है और अंदर क्या हो रहा है हम लोग पूरा मूवमेंट को ट्रैक कर सकता है. आप अभी तक अंदर जाके आए, अभी पहली बार जा रहे हैं? हाँ पहली बार अभी अंदर साइल है और वाटर भी है बोल के बोल रहे हैं. सो वाटर और साइल में भी ये कैमरा जाएगा लेकिन कुछ मीडियम तो चाहिए. वाटर और सॉइल रहेगा तो चलेगा लेकिन कुछ मीडियम चाहिए उसको जाने के लिए, पुश करने के लिए, कैमरा को पुश करने के लिए कुछ तो मीडियम चाहिए हमको. आप कितने दूर तक जा सकते हैं? आप इंसिडेंट किधर हुआ, आप कितने दूर? टोटल लेंथ है 120 मीटर इसका लेंथ, तो 120 मीटर तक हम लोग जा सकते हैं. 120 मीटर. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ అండర్ వాటర్ స్కానర్లను, అదేవిధంగా ఎండోస్కోపిక్ కెమెరాలను
ఇవి 120 మీటర్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఎంతవరకు రీచ్ అవుతామో ఆ టైం వరకు రీచ్ అయిన తర్వాత వీటిని లోపలికి పంపిస్తామని చెప్తున్నారు. ఇక బాక్స్లో ఉన్నటువంటి రోబోటిక్ మిషన్ను కూడా వాళ్ళు రిమోట్స్ని యూజ్ చేసి మేము ఆపరేట్ చేస్తామని చెప్తున్నారు. సో ఎక్కడి వరకు రీచ్ అవ్వగలిగితే రెస్క్యూ టీమ్స్ అక్కడ దాకా రీచ్ అయిన తర్వాత వీటిని ఉపయోగించి లోపల చిక్కుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానిపైన వీళ్ళు వివరాలు కనుక్కోబోతూ ఉన్నారు. మనం చూస్తున్నటువంటి ఎండోస్కోప్ కెమెరాలు అవ్వచ్చు, లేకపోతే రోబోటిక్ సంబంధించినటువంటి వాటన్నిటి ద్వారా లోపల ఉన్నటువంటి వాళ్ళ ఆచూకీ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్స్కు తీవ్ర స్థాయిలో అంతరాయం వాటిల్లుతూ ఉంది. అటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్తో పాటు స్టేట్కు సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ టీమ్స్, అదేవిధంగా ఆర్మీ కూడా రంగంలోకి దిగింది, నేవీ కూడా కాసేపట్లో రాబోతోంది, ఫైర్ డిపార్ట్మెంట్ కూడా నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తుంది. ఇన్ని బృందాలున్నా, దాదాపు సహాయక చర్యల్లో 100 మంది పాల్గొంటున్నా కూడా లోపల ఎగ్జాక్ట్గా ఏ పాయింట్లో అయితే వాళ్ళు చిక్కుకున్నారో అక్కడి దాకా వెళ్ళలేకపోతున్నారు. సో